ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తలోని ముఖ్యాంశాలు చదివే ముందు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎంఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మా యొక్క వార్తలు ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇక మునుముందు కూడా అదేవిధంగా ఆదరిస్తారనేటువంటి ఆశిస్తూ ఇక వార్తలకు వెళ్దాం. సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి సంబంధించినటువంటి వార్త ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికల్లో మనం చూడవచ్చు. ఇక ఈ యొక్క కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఒక టూరిజం శాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి గారు వల్లూరి క్రాంతి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా పాల్గొన్నటువంటి విషయం ఉంది మిత్రులారా. ఇక మరో వార్త విషయానికి వస్తే, ధరణి నుండి భూభారతి వరకు తహసీల్దార్ల ఉదాసీనం అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే పతంగుల సంబరం అనేటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఫేక్ న్యూస్పై సిట్ సజ్జనార్ సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఉంది. ఇక కోట్ల విలువైనటువంటి భూమి అనేటువంటిది ఒక భూభారతికి సంబంధించినటువంటి విషయం పైన ఈ పత్రికలో ఈ విధంగా ఉంది. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే భూభారతికి దిద్దుబాటు అనేటువంటి వార్త ప్రధానంగా ఉంది. ఇక జల వివాదాలపై ఒక దుష్ప్రచారాలను తిప్పికొట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వార్త ప్రధానంగా ఈ యొక్క వార్తాపత్రిక ఫోకస్ చేసింది. ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రిక విషయానికి వస్తే కంపు రాజకీయం ఐఏఎస్ల కలవరమైనటువంటి ప్రధానమైనటువంటి లీడ్ తీసుకొని ఈ యొక్క వార్తాపత్రిక ఉంది. ఇక మిత్రులు ఈరోజు ఉన్నటువంటి 4 పత్రికల్లో ప్రధానంగా ఒక భూభారతి గత 2-3 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఈ యొక్క భూభారతి లోపాలు, ఒక సిబ్బందితో జరిగినటువంటి అనేకమైనటువంటి లోపాలకు సంబంధించినటువంటి వార్తలు ఈరోజు ప్రధానంగా ఉన్నాయి. ఇక వివరణాత్మకంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఉన్నటువంటి వార్త చూద్దాం. పతంగుల తయారీతో ఉపాధి కల్పన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను ప్రారంభించిన మంత్రి జూపల్లి అనేటువంటి ఒక వార్త ఉంది. సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో కైట్స్ ఫెస్టివల్ను ప్రారంభిస్తున్న జూపల్లి కృష్ణారావు, పక్కన పొన్నం ప్రభాకర్, చిత్రంలో పటేల్ రమేష్ రెడ్డి, వల్లూరి క్రాంతి తదితరులు వార్త చూడొచ్చు మిత్రులారా. ఇక వీరు టూరిజం శాఖ ఎండి గారు, ఐఏఎస్ వల్లూరి క్రాంతి గారు వీరు. ఇక జూపల్లి కృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ యొక్క చిత్రంలో చూడొచ్చు మనం. పతంగులను ఎగరవేస్తున్న వివిధ దేశాల ప్రతినిధులు అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది. ఇక అదేవిధంగా మరో వార్త, ఆ 2 కేసులు దర్యాప్తునకు సిట్టు, ఐఏఎస్ అధికారినిపై మీడియా కథనాల ప్రసారం, సీఎం అనిశ్చిత పోస్టులపై కేసుల కోసం ఏర్పాటైనటువంటి ఒక వార్త ఉంది. ఇక ప్రభుత్వ అధికారులపై దర్యాప్తులకు ముందస్తు అనుమతి తీసుకోవాలనేటువంటి క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి హైకోర్టు సంబంధించిన వార్త ఉంది. ఇక అవినీతి నిరోధక చట్టంలో నేర్పిన 17A పై సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి విషయం మిత్రులారా, హైకోర్టు కాదు, సుప్రీం ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయమైనటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక సాఫ్ట్వేర్ బలహీనం, తహసీల్దార్ ఉదాసీనం అనేటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి ఒక భూభారతిలో జరిగినటువంటి లోపాలు, ఇక దానికి సంబంధించిన వార్త ఈ విధంగా ఉంది. తక్కువ చెల్లించిన రిజిస్ట్రేషన్ పూర్తి, తిరస్కరణకు గురవని తప్పుడు లావాదేవీ, భూభారతి లోపాలపై ఆరా, ధరణి నుంచి భూభారతిగా మారిన తర్వాత కొనసాగిన లోపాలు, ప్రస్తుతం వెలుగు చూసిన ఈ చాలన్ల సొమ్ము, మరి దారి మళ్ళిన అనుమతించిన సాఫ్ట్వేర్ బలహీనతలపై రెవెన్యూ శాఖ దృష్టి సారించినటువంటి ఒక వార్త ఉంది. ఇక అధికారులు ఏం చేస్తున్నట్టు మార్కెట్ విలువ నిర్ధారించి ఉన్నప్పటికీ కూడా అనేటువంటి ఒక వార్త రకరకాలుగా ఉంది. ఇక 2-3 రోజులు మాత్రం మరి ఇటీవల జరుగుతున్నటువంటి భూభారతిలో వెలుగు చూస్తున్నటువంటి అనేకమైనటువంటి సుమారు 40 కోట్లని 50 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేటువంటి విషయం, ఇక ఒక్కొక్కటి మరి వెలుగులోకి వస్తున్నటువంటి విషయం, తక్కువ స్టాంప్ డ్యూటీకే ఒక రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి భూభారతిలో సరికొత్త వార్త అని చెప్పొచ్చు. ఇక 2-3 రోజుల్లో మాత్రం ఈ యొక్క భూభారతికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో వార్త వస్తుందనేటువంటిది ఒక వార్త యొక్క సారాంశంగా తెలుస్తుంది మిత్రులారా. ఈరోజు ప్రధానంగా ఈనాడు పత్రికలో కైట్ ఫెస్టివల్కి సంబంధించిన వార్తనే ప్రధానంగా కనిపిస్తోంది. ఈరోజు వెలుగు పత్రిక వార్తలు చూద్దాం. పతంగుల సంబరం అనేటువంటిది ఇక్కడ సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి ఒక కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఈ వార్త ఇట్లా ఉంది. ఇక 10 minutes డెలివరీ బంద్ అనేటువంటిది ఒక ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి సంబంధించినటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక ఫలించిన గిగ్ వర్కర్ల పోరాటం అనేటువంటిది, ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్లు అనేటువంటిది ట్రంప్కు సంబంధించిన వార్త ఉంది. ఇక కుక్క కరిస్తే భారీ పరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందనేటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించిన వార్త ఈ విధంగా ఉంది. ఇక ఇక్కడ
సిపి సజ్జనార్ గారికి సంబంధించిన వార్త ఒకటి ఉంది. ఫేక్ న్యూస్పై సిట్టు, మహిళా ఐఏఎస్ మంత్రి ఎపిసోడ్ సహా సీఎం ఫోటోల మార్పింగ్పై సర్కార్ సీరియస్. ఈ ఘటనల వెనుక రాజకీయం కోణం ఉన్నట్టు అనుమానం. వీటిపై ఇప్పటికే కేసులు నమోదు. నిజాలు నిగ్గు తేల్చిన సిట్ విచారణకు డీజీపీ ఆదేశం. నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని వెల్లడైనటువంటి ఒక వార్త ఉంది. సిపి సజ్జనార్ గారి పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు అనేటువంటి ఒక వార్త ఉంది మిత్రులారా. ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ న్యూస్ అంశాన్ని సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఇటీవల ఓ మంత్రి మహిళా ఐఏఎస్ను కించపరుస్తూ ప్రసారం చేసిన కథనాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను మార్పింగ్ చేసిన ఘటనపై ఆగ్రహంగా ఉందనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది. ఇక చైనా మాంజాలపై ప్రమాదాలపై నివేదిక ఇవ్వండి. వైద్య శాఖలో 9,574 పోస్టుల భర్తీ, మరో 7,227 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫైనల్కు అనేటువంటి ఒక వార్త. ఎవరు చెప్తారు ఈ మాట? మంత్రి దామోదర్ అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఇక కోట్ల విలువైన భూమి 40 రూపాయలకే రిజిస్ట్రేషన్, భూభారతి చాలన్ల దందాలో వెలుగు చూస్తున్న అక్రమాలు అనేటువంటి ఒక వార్త ఉంది. ఎడిట్ ఆప్షన్ దుర్వినియోగం, యూట్యూబ్లో వీడియోలు చూసి చాలన్ల జనరేట్. పూర్తి వివరాలతో ఎన్ఐసి రిపోర్టు. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో భారీగా అవినీతి కొనసాగుతున్న కమిటీపై విచారణ. ఇప్పటికే ఆయా జిల్లాలు అక్రమ చాలన్ల లిస్టు, మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వివరాల సేకరణ అనేటువంటి ఒక వార్త ఉంది. ఇక అక్రమార్కులతో తహసీల్దారులు కుమ్మక్కయ్యారనేటువంటి అనుమానాలు. అధికారుల పాత్ర ఉన్నట్టు తేలితే భూభారతి చట్టం ప్రకారం ఉద్యోగుల ఊస్తే అనేటువంటి ఒక వార్త ఉంది. మిత్రులారా, సామాన్యంగా ఈ యొక్క భూభారతికి సంబంధించినటువంటి గత 2-3 రోజుల నుంచి మాత్రం జరిగినటువంటి లోపాలు అనేటువంటి విషయం పైన అధికారులు సీరియస్గా తీసుకొని, మంత్రి గారు కూడా సీరియస్గా తీసుకొని జరుగుతున్నటువంటి విచారణ. ఏదేమైనా మిత్రులారా, ఒక రెవెన్యూ శాఖ అంటేనే సామాన్యంగా మనుషులకు, అంటే ఎవ్వరికి, ఒక రైతు నుంచి మొదలు పెడితే ప్రతి వ్యక్తికి ఓ 50-60% పనులు ఈరోజు జనాలకు అవసరం పడతాయి. అంటే రెవెన్యూ శాఖనే ప్రధానంగా అవసరం పడతాయి. ఏదో ఇల్లు కట్టుకున్నప్పుడు మున్సిపల్ శాఖ అనుమతి తదితర 1-2% ఉంటుండొచ్చు. కానీ రెవెన్యూ శాఖ విషయానికి వస్తే మనిషి జీవితానికి ఒక రెవెన్యూ శాఖకు సుమారు ఒక 60-70% మిళితమే ఉంటుంది. ఇది ఈ శాఖలో ఎట్లా ఉంటుందంటే, మనం చెప్పాలంటే ఈ సమయం కూడా సరిపోదు మిత్రులరా. ప్రతి విషయానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఉండాలి, దానిపైన అజమాయిషి కూడా ఉండాలి, దానిపైన అధికారుల పర్యవేక్షణ ఉండాలి. ఇక క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక నిఘా ఉన్నప్పుడే మరి అన్ని పనులు కూడా సాఫీగా జరుగుతాయి. అది ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఒక ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ఆ ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం ఈరోజు అరకొర సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు, అవుట్సోర్సింగ్ సిబ్బందితో పని తీసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి అవకతవకలకు తావిస్తుంది. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు, అవుట్సోర్సింగ్ వ్యక్తులే అత్యధికంగా ఈ యొక్క శాఖలో ఎక్కువగా ఉన్నారు. అది ఏమైనా కూడా అది ముందుగానే అధికారులు కూడా మరి ఎవరికి పాస్వర్డ్ ఇస్తున్నాం, ఏ టైంలో ఇస్తున్నాం, ఏం పనులు చేసిరు అనేటువంటి పర్యవేక్షణ ఒక 100% ఉన్నప్పుడే సఫలీకృతం అవుతుంది. కానీ కేవలం పని అయ్యిందా లేదా, ఎవరు చేస్తే ఏముంది అనేటువంటి విషయాన్ని మాత్రం లెక్కలోకి తీసుకుంటే మాత్రం పరిస్థితి ఈ విధంగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళపైన, ప్రైవేట్ వ్యక్తులపైన ఏం బాధ్యత ఉండదు. కేవలం ఒక నెల జీతం పైన వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళకు పర్మనెంట్ పోస్టులు కాదు, వాళ్ళ మీద బాధ్యత ఉండదు. మరి అటువంటి వారితో మరి కీలకమైనటువంటి పనులు చేయించుకున్నప్పుడు మరి అధికారులు కూడా ఆలోచన చేయాలి. ప్రజలకు ఎంతో ముడిపడినటువంటి విషయం రెవెన్యూ శాఖ అంటేనే. దీనిపైన మాత్రం ఒక కలెక్టర్ స్థాయి అధికారి నుంచి మరి కింది స్థాయి వరకు ఎప్పుడు కూడా ఒక అజమాయిషి నిఘా ఉండాలనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక సూచన, అభిప్రాయం అని చెప్పొచ్చు మిత్రులారా. తిరిగిరాని లోకాలకు మన రాజకుమారి కవయిత్రి ఇందిరాదేవి
ధనరాజ్గిరి కన్నుమూత, ప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర శర్మ జీవన సహచరైనటువంటి ఒక వార్త ఉంది. ఇక ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25 అదనపు సుంకం అనే వార్త ఉంది. ఇక జల వివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వార్త ఉంది. ఇక భూభారతి దిద్దుబాటు పోర్టల్లో మార్పులు చేసినా CCLA ఎడిట్ చేయకుండా ఉండేలా మార్పులు. ఇక సెక్యూరిటీ చెక్ పేమెంట్ ఇంటర్ఫేస్ అప్డేట్ అనేటువంటి వార్త ఉంది. ఇక ఈగల్ హైడ్రా త్వరలో రహదారి భద్రతకు కొత్త వ్యవస్థ, 20,000 మంది పోలీసులతో ఏర్పాటు, DGP స్థాయి అధికారికి సారథ్య బాధ్యతలు, రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది. ఇక వ్యక్తిగత మానవ కథనాలపై సిట్ అనేటువంటి వార్త ఉంది. సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు, DGP శివధర్ రెడ్డి ఆదేశాలు. ఓ అసత్య కథనానికి సీఎం రేవంత్ మార్పింగ్ ఫోటోను జత చేయడంపై నారాయణపేటలో కేసు, మహిళా IAS అధికారిపై వచ్చిన కథనాలపై జయేష్ రంజన్ ఫిర్యాదుతో హైదరాబాద్లో కేసు, ఈ 2 ఫిర్యాదులు ఆధారంగా సిట్ ఏర్పాటు అనేటువంటి ఒక వార్త ఉంది మిత్రులారా. మరి జ్యోతి పత్రికలు మాత్రం ప్రధానంగా ఇక వార్తలే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. కంపు రాజకీయం, IASల కలవరం అనేటువంటి ఒక వార్త ఉంది. ఇక వార్త వేసిన ఛానల్ను వదిలి సిట్టు డ్రామా అనేటువంటిది ఒక ఫేక్ న్యూస్ సంబంధించినటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది. ఇక ఖాతా నుంచే కోత, సీఎం చాలాన్ అనేటువంటి అనేటువంటిది ఒక ఈ విధంగా వార్త ఉంది. ఇక బావులు పూడ్చి బోర్లు కూల్చి మానేరు ఇసుక దంద అనేటువంటి వార్త ఉంది. ఇక కొల్లుల భర్తీకి పాత్ర అనేటువంటి భోగి మంటల్లో జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఒక వార్త ఉంది. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ విధంగా ఉన్నటువంటి కనిపిస్తున్న వార్త. ఇక నంబర్లు మార్చి నొక్కేశారు అనేటువంటి వార్త ఉంది. రోడ్లు కావాలంటే ప్రభుత్వాన్ని అడుక్కోండి అనేటువంటి వార్త. తెలుగుదేశం మూర్ఖ వాచాలం అనేటువంటి ఒక వార్త ఉంది. ఇక క్లిప్పింగ్ షోతో టీడీపీ నేత స్టాండప్ కామెడీ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తలు మీకు చదివింపించేటువంటి ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు. నమస్తే మిత్రులారా.